చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగినాయా? జరుగుంటే మీరు రుజువు చేపించండి. అమ్మా రోజమ్మా, నువ్వు పొద్దున్నే లేస్తే తిరుపతిలో నువ్వు కూర్చుంటావు. తిరుపతిలోనే నువ్వు మకాం వేశావు. ఎందుకో తెలుసా? అక్కడ నువ్వు ఎన్నో తప్పులు చేసావు. ఎందుకో చెప్పనా? ఎన్నో టికెట్లు అమ్ముకున్నావు, ఎన్నో తప్పులు చేశారు. లడ్డు గురించి నేను మాట్లాడుతున్నానంటే ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? లడ్డు అనేది ఒక పవిత్రమైనది, ఒక లడ్డు. ఆ లడ్డుని తీసుకుంటే ప్రజలు ఎంతో సంతోషపడతారు. దేవాలయానికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి ఆ ప్రసాదం తీసుకుంటే ఆ ప్రసాదం తిరుపతి వెళ్ళొచ్చినంత పుణ్యం కలిగేద్దని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. ఎంతోమంది అయ్యా తిరుపతి వెళ్ళావయ్యా, ఆ లడ్డు ప్రసాదం నాకు కొద్దిగా పెట్టయ్యా అంటారు. మీరు వచ్చిన తర్వాత ఆ సుబ్బారెడ్డి గారు ఏమన్నా తప్పు మరి కోర్టుకి వెళ్ళొద్దంటాడు, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కోర్టుకి వెళ్ళాలంటాడు. వీళ్ళిద్దరి మధ్యన ఏది తప్పు ఒప్పు ఎవరికి అర్థం కాకుండా ఈ రకంగా మభ్య పెడుతున్నారు. మీరు తెలుసా? మీకు తప్పులు అనేది తెలుసు. మీరు తప్పు చేశారా నాయన? మీరు మీ యొక్క పరిపాలన వరస్టాన్ని తెలిసిరా నాయన. మీరు మత ద్రోహులరా. మీరు నేను ఎంత బాధపడుతున్నానంటే ఇవాళ ఆ తిరుపతి లడ్డు గురించి మానసికంగా బాధపడుతున్నాం. ఎందుకో తెలుసా? మానసికంగా ఎందుకు బాధపడుతున్నాను తెలుసా? తిరుపతి లడ్డు అనేది ఒక పవిత్రమైన లడ్డు. ఎవరికైనా హిందువులు అనేవాడికి ఆ లడ్డు తిరుపతి వెళ్ళొచ్చావయ్యా అని ఇంటికాడ పిల్లలు తల్లిదండ్రులు ఎంతోమంది ఆ పక్కింటోళ్ళు కానీ ఎవరైనా నన్ను అడుగుతుంటే ఎంతో ఆనందపడేవాడిని. ఆ తిరుపతి లడ్డు పెడితే ఎంతో ఆనందంగా. నేను గత 5 ఏళ్లలో తిరుపతి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే అక్కడ అంత అపవిత్రంగా ఉందని చెప్పేసి 5 ఏళ్లలో నేను తిరుపతి వెళ్ళాను. ఫస్ట్ కోవిడ్ టైంలో తప్పితే అక్కడ చూసి నేను మానసికంగా బాధపడ్డాను. ఆ లడ్డు ఏదో ఒక రకంగా ఉంది. ఆ లడ్డు అసలు చూస్తుంటే వాసన వచ్చింది. ఇక్కడ పెడుతుంటే ఏంటి అసలు ఎండిపోయినట్టుగా అదొక రకంగా ఉంది. ఏంటండి లడ్డు నాణ్యత ఎలా ఉంటుందో తెలుసా? ఆ నూనె, ఆవు నెయ్యి అసలు వాసన ఎలాగుండాలంటే అలాగుండేది ఒకప్పుడు. ఇవాళ ఆ నూనె కూడా సరిగ్గా లేదు. దాంట్లో ఆ లడ్డు నాణ్యత లేదు. దానికి తోడు మీరు చేసిన తప్పులు ఇవాళ బయటపడుతుంటే ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు మీకు ఉరిశిక్ష విధించినట్టుగా నేను అనుకుంటున్నాను. మీకు ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నాను. నాకు బాధ ఏంటంటే హిందువులు మనోభావాన్ని దెబ్బకొట్టారా మీరు. హిందువులంటే ఒక పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ ఇది. ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కలిసిమెలిసే ఉంటావురా నాయన. నువ్వు కుల ఉగ్రవాదిగా నువ్వు ఇది ఎగడేస్తావని ఆ లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసావు నువ్వు.